మీరు ఆర్ యూ హ్యాపీ విత్ మిరాయ్? మీ విజువల్ వర్క్ గట్ట మీరు అనుకున్న ఆ కవర్లో చేయగలిగారా? 100%. అంటే మిరాయిలో ఒక అడ్వాంటేజ్ అంటే కార్తీక్ ఈజ్ అ డైరెక్టర్ అండ్ ఈ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ అంటే మినిమం లైవ్ ఎలిమెంట్స్లో హౌ వీ కెన్ బ్రింగ్ ద విజువలైజేషన్ అన్నది. యూ హార్డ్లీ హ్యావ్ 10% బ్లూ మ్యాట్ అన్నది ప్రతి షాట్లో ప్రతి షూట్లో ఉంటుంది. ఇప్పుడు 80% బ్లూ మ్యాట్ అన్నది విత్ గుడ్ విఎఫ్ఎక్స్ వర్క్. అంటే ఇట్స్ మోర్ విఎఫ్ఎక్స్ అండ్ లెస్ ఇది. 100% బ్లూ మ్యాట్వి కొన్ని ఉంటాయి. ఇక్కడ వీఆర్ ఇన్ 20-30% ఆఫ్ ద బ్లూ మ్యాట్, బట్ దిస్ విజువల్ ఎలిమెంట్స్ యాడెడ్, నాట్ విత్ రీప్లేసింగ్ బ్లూ మ్యాట్. అంటే మీరు ఇందాక అన్న మాటలు నాట్ యాజ్ అ కాంట్రవర్సీగా చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి కదా. అంటే ఒక ఆర్ట్ డైరెక్టరు కట్స్, మార్జిన్స్, దాన్ని కిక్ బ్యాక్స్, దాని మీద ఒక వైట్ పేపర్ ఇవ్వాలి నేను. ఇవాళ ఇస్తారా? ఇస్తాను, ఎవెన్చువల్గా ఇస్తాను. ఎందుకంటే ఐ బిల్డ్ ద లార్జెస్ట్ సెట్ ఇన్ ద వరల్డ్, ఇన్ హౌస్ సెట్ ఇన్ ద వరల్డ్ యాజ్ ఆఫ్ టుడే ఫర్ రాజాసాబ్. రాజేష్, ఐ నో ఎవ్రీ ఎలిమెంట్ డేటా అండ్ దట్ సెట్ ఈస్ బిల్ట్ సిమెట్రికల్ అంటారు. అంటే ఇది జస్ట్ కెమెరా లెన్స్లో కనిపించే ఏరియానే కాకుండా మీరు వచ్చినారా? వెళ్ళాను, తర్వాత వెళ్ళాను. యూ క్యాన్ సీ, అంటే దానిలో ఒక 100 పిల్లర్స్ ఉంటే 100 పిల్లర్స్ మీద డిజైన్ ఉంటుంది. మీకు రియల్ అవును, అంటే చాలా గ్రాండ్గా ఉందిలేండి సెట్ మాత్రం. అంటే ఇండియన్ సినిమాలో అంత పెద్ద సెట్ వచ్చి ఉండదేమో అని ఆల్మోస్ట్ 220 పిల్లర్స్ ఉంటుంది. అవును, 220లో 95% అక్యురసీ ఉంటుంది. అంటే ఒక పిల్లర్కి ఇంకో పిల్లర్కి ఉన్న డిజైన్లో. దాన్ని బట్టి యూ కెన్ అదే లుక్ అట్ ద స్కేల్ ఆఫ్ ఇట్ అనమాట. మీరు ఇంత చేశారు కదా, ఇందులో మీరు ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు కదా? ఆర్ట్ డైరెక్టర్ వాజ్ ఇన్ ట్యూన్ జస్ట్ టు ప్రూవ్ దట్ యూ కెన్ డూ, ఇట్ కెన్ బి డన్, వితౌట్ with the same union workers. There's no different union workers, but I removed the nexus and executed. ఓకే, మాఫియాని ఛేదించి బయటకు వచ్చారు. అదొకటి క్లియర్గా చెప్పగలను. అవునా? అంటే నాకు సిస్టమ్లో ఎంటర్ అవడానికి దట్ వాజ్ మై ఫస్ట్ కంట్రోల్. మీకు ఏదో ఒక గ్రిప్ దొరకాలి కదా, గ్రిప్ ఉండాలిగా. దట్ వాజ్ మై ఫస్ట్ గ్రిప్ అనమాట, టు ఎంటర్ ఇన్ ద సిస్టమ్. సెట్ వర్క్ మీద ఆర్ట్ ఏదో ఒకటి పట్టుకోవాలి కదా, అది మీకు దొరికింది ఈజీగా. నేను వచ్చినాక ఇదేవాడు యూఎస్ నుంచి వచ్చినాడు ఏం తెలుసు అన్న కట్టుకుని ఏం చేస్తాడు, అక్కడే వేసుకోనండి. బట్ అంటే జనరల్ పర్సెప్షన్ చెప్తున్నా, ఇది ఏం తెలుసు అమెరికా నుంచి వచ్చాడు ఇక్కడ అంటే యా. అంటే ఆ ఇంప్రెషన్, అంటే అప్పుడు నేను 5-6 years ఉన్నాను కదా ఇండస్ట్రీలో. అవును, ఏమి చూసుకునేవాడిని కదా, అంటే జస్ట్ అంటే హై లెవెల్ స్పెండ్ ఏమి ఇన్కమ్ ఏమి చూసేవాడిని. అవును, బట్ ఆ గ్యాప్ కనిపించినప్పుడు దెన్ ఐ టు గెట్ ఇన్ అండి. అంటే మీకు ఈ బిగ్ సెట్ బ్యాక్ వచ్చేసి హౌ వి డెలివర్డ్ సమ్ ఆఫ్ దిస్ లార్జ్ మూవీస్. అది చూసినాక దెన్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని. అంటే ఇప్పుడు మీరు కంప్లీట్గా 24 hours 24/7 360 degrees మీ కాన్సన్ట్రేషన్ దాని మీద ఇంతకు ముందు లేదంటున్నారు మీరు. నా మాట చెప్పలేదు, సెన్స్ అదే కదా, 24/7 అంటే ఇప్పుడు అన్ని మీదే కదా చూసుకుంటున్నది. ఇంతకు ముందు ఇంకొకరి మీద ఆధారపడ్డారు, లేదా ఇంకొకరికి బాధ్యత ఇంతకు ముందు ఆ ఫోకస్ లేదు, ఇప్పుడు ఉంది. దానికి 24/7 కాదు, అదే ఫోకస్ పోనీ 24 గంటలు కాదు, 20/7. ఎక్కడ గ్యాప్ ఉందనే తెలుసు. అన్ని గ్యాప్స్ ఫిల్ అయిందంటే లేదు, అట్లీస్ట్ కొన్ని ఫిల్ అయ్యాయి, రీజనబుల్ గా ఫిల్ అయ్యాయి. ఎక్కడ ఫిల్ చేయలేకపోతున్నారు సార్ మీరు, డిస్పైట్ ది ఫ్యాక్ట్ దట్ యు ఆర్ మేకింగ్ సచ్ హ్యూజ్ నథింగ్ వర్క్స్ 100% అండి. ఎక్కడో అక్కడ లొంగిపోవాలి, లొంగిపోవాలి కదా, ఎక్కడో ఒకసారి అది ఆ ఎఫిషియన్సీ 100% చేస్తే మీరు యూ కెనాట్ లివ్. దాన్ని బ్యాలెన్స్ అంటారు. అంటే వీఆర్ ఇన్ అ బ్యాలెన్స్డ్ సిచ్యుయేషన్. అదే ఐ అండర్స్టాండ్. మీరు దాన్ని ఏంటంటే చాలా షుగర్ కోటెడ్ గా బ్యాలెన్స్ అన్న మాట ఇప్పటి వరకు మాట్లాడుతున్న మాట, ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా ఏ ఇండస్ట్రీ పర్సన్ చూసినప్పటికీ కూడా ఆ బ్యాలెన్స్ అన్న మాటకి అర్థం పూర్తిగా క్లియర్ గా అర్థం అవుతుంది సార్. అంటే బ్యాలెన్స్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాలెన్స్. అంటే మొత్తం కరప్టెడ్ ఉన్నా కూడా యూఆర్ ఇన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్. So as long as the pendulum keeps moving, you know, you can go where you want to be అన్నది. అది వన్ సైడ్ ఉంటే అదే ఇంకా where you want to be and you are always down. సో మీరు అన్ని అంటే ఇంతకు ముందు మీరు చేసిన సినిమాల్లో సబ్జెక్ట్ అనండి, లేకపోతే మీ జడ్జిమెంట్ అనండి, లేకపోతే మీ పర్సెప్షన్ అండి, మనం లాస్ట్ టైం ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నట్టుగా సమ్హౌ మీకు గట్టిగానే తగిలినాయి దెబ్బలు. అవి
ఆ ప్రాబ్లమ్స్ ని మిరాయిలో కవర్ చేసుకున్నారా సార్? అంటే కాంబినేషన్స్ అని, లేకపోతే ఎవ్రీ లేయర్ లోకి వెళ్ళి చూడకపోవడం, దీని మీద మీ తాలూకా సూపర్విజన్ కానీ మానిటర్ కానీ ఎంతవరకు ఉంది సార్ మిరాయి మీద? ఇది కూడా కంప్లీట్ గా వాళ్ళ మీద, అంటే విత్ బిలీఫ్, ఫెయిత్, See, డిపెండెన్స్. 100% dependence is on a creative team. I am not a creator. Of course, I am only a no producer is a creator, sir. Yeah. So You can- it all runs by creative team. So if you don't acknowledge, you are అవుట్ ఆఫ్ గేమ్. not out. అంతే You కదా. better acknowledge. Second, how you work with again matchmaking వచ్చేస్తుంది మరి. How you work with the right talent అనేది ఇంపార్టెంట్. And how do you right talent అంటే matchmaking కదా మరి. And how what are your check points, what are your milestones? Don't burn before అంటే ఫస్ట్ ఫేజ్లోనే వెళ్ళిపోయి అంత బంద్ చేసి తర్వాత డబ్బులు లేవు కాబట్టి అంటే ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దాన్ని ఎలాగో ఒక మాయ చేసి బయటికి తీసేయడము అది చేయకూడదు. ఇప్పుడు మిరాయి పర్ఫెక్ట్ ప్రోడక్ట్ కింద బయటకు వచ్చే. ఇంత టైం తీసుకొని చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ కదా అలా చేయకపోతే. కరెక్ట్. ఇక్కడ దిస్ టీమ్ ఈజ్ డిఫరెంట్ అంటే యూ కెన్ కాల్ ఇట్ ఎ బెస్ట్ టీమ్ టిల్ నౌ. దిస్ టీమ్ ఈజ్ ఎ ఎక్స్ట్రాడినరీ టీమ్. ఎక్స్ట్రాడినరీ టీమ్. బెస్ట్ కన్నా కొంచెం పెద్ద మాటే కదా. మీరు ఇంకా కొంచెం దాన్ని కొంచెం యాడ్ చేసినా తీసేసిన. ఏంటది? టిల్ నౌ అన్నారు కదా.